నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ ఎనాలిసిస్. కొడాలి నాని వైసీపీ ఫైర్ బ్రాండ్, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన స్టైల్లో మాటల తోటాలు పేరుస్తుంటారు. కానీ ఆ తోటాలన్నీ ఏంటంటే బూతుల రూపంలో వెళ్తుంటాయి. సో అది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు. ఏ రకంగా తన అధికారంలో మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారిని వదలలేదు, లోకేష్ గారిని వదలలేదు, పవన్ కళ్యాణ్ గారిని వదలలేదు, ఎవరిని కూడా ఆయన వదలలేదు. ఇష్టం వచ్చినట్టుగా చెలరేంగి మాట్లాడాడు. రాజకీయాల్లో ఆయన మాటలు ఒక సంచలనం, అలాగే చేదరించుకుంటారు కూడా. నోటి నుంచి మాటల తోటాలే పేలుతుంటాయి. ఆ తోటాలన్నీ బూతులుగా మారుతుంటాయి. ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వడంలో దిట్ట, తనదైన సెటారికల్గా. మరి కొన్నేళ్లుగా సైలెంట్ మోడ్లో కొడాలి నాని ఎందుకుంటున్నారు? పార్టీ కార్యక్రమాలకు ఎందుకు ఆయన దూరం అవుతున్నారు? ప్రజలకు ఎందుకు కనిపించడం లేదనే టాక్ చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అరకొరగా గుడివాడ సెగ్మెంట్లో ఆయన ప్రత్యక్షం అవుతున్నారు. హార్ట్ ఆపరేషను నో యాక్టివ్. ఆ తర్వాత మరి అప్పుడప్పుడు విమర్శలకే పరిమితం. ఇప్పుడు కొడాలి అరెస్ట్ అంటూ మరొక ప్రచారం. తనదైన స్టైల్లో కౌంటర్, భయపడేదే లేదని ధీమా, ఏం చేసుకుంటారో చేసుకోండి అని. మరి సైలెంట్ వెనుక బలమైన వ్యూహం అన్నది పెద్ద ఎత్తున టాకు. పార్టీ మార్పుపై ఊహాగానాలు. ఓ బీజేపీ నేతతో క్లోజ్గా కొడాలి నాని మూవ్ అవుతున్నారట. కాషాయ కండువా కప్పుకుంటారనేది ఆఫ్ ద రికార్డ్. మరి కొడాలి కమలం గూటికి చేరుకుంటారా? కేసులు, అరెస్టు నుంచి బయటపడేందుకే ఈయన ప్రయత్నాలు మొదలుపెట్టారా? బీజేపీలో జాయిన్ అయితే అరెస్టు ఉండదా? మరి కమలమే ఏకైక ఆప్షన్ అంటూ పొలిటికల్ సర్కిల్స్లో వస్తున్న టాక్. నార్త్కు చెందిన బీజేపీ నేతలతో ఎక్కువ ఫ్రెండ్షిప్లో ఉన్నాడట ఈయన. ఇక కన్ఫామ్, నో డౌట్, కొడాలి కాషాయం కప్పుకోవడమే. మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో నిజమే అని కూడా అనిపిస్తుంది అంటున్నారు వాళ్ళు దగ్గరున్న వాళ్ళే. బీజేపీ అయితే అన్ని విధాలా బాగుంటుందనే భావనలో కూడా వాళ్ళు ఉన్నారట. ఆయన ఉన్నారు, అందరూ కూడా అదే బెస్ట్ అంటున్నారట. టీడీపీ నుంచి 2 సార్లు, వైసీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపు. గత ఎన్నికల్లో ఘోర ఓటమితో అండర్ గ్రౌండ్కే పరిమితం అయిపోయిన పరిస్థితి. మరి నియోజకవర్గ ప్రజలకు ఆయన పెద్దగా కనిపించట్లేదట. ఇప్పుడు బీజేపీ నేతలతో ఆయన కనిపించడానికి గల కారణాలు ఇవే అని. వైసీపీ హయాంలో బాబు, లోకేష్, పవన్పై నేను ఇందాక చెప్పాను, తీవ్ర విమర్శలు, అసలు వినడానికే ఇబ్బందికరంగా ఉండే మాటలు. టీడీపీ జనసేనలో కొడాలి డోర్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి, వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు తిట్టారు కాబట్టి ఇంకా ఛాన్స్ లేదు. కొడాలికి ఉన్న ఏకైక ఆప్షన్ కమలం ఒక్కటే. మరి సేఫ్ జోన్లోకి వెళ్ళేందుకు ఆయన రెడీ అవుతున్నారా? కమలం కండువా వేసుకుంటే ఎవరూ విమర్శలు చేయరనే భావనలో ఉన్నారా? టీడీపీ, జనసేన, వైసీపీ నుంచి ఒత్తిడి కూడా ఉండదు అని. మరి అరెస్టులు, కేసులు ఇక అటకెక్కినట్లేనా? ఇది జరుగుతున్న ప్రశ్న. బీజేపీలోకి వెళ్తే అరెస్టులు చేయరా? బీజేపీలోకి వెళ్తే వదిలేస్తారా? ఇది చర్చ. కొన్నాళ్ళు హ్యాపీగా పాలిటిక్స్లో ఉండొచ్చనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఎక్స్ మినిస్టర్ ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయా? ఒక మాజీ కేంద్ర మంత్రి ఈ ప్రయత్నాలు చేస్తున్నాడట. అవన్నీ కూడా వర్కౌట్ అయ్యే దిశగా నడుస్తున్నాయి అని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలా కీలకమైన నేతలుగా చెప్పుకునే వాళ్ళు కూడా ఆ మధ్య బీజేపీలోకి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే నేషనల్ పార్టీలోకి వెళ్ళిపోతే ఈ లోకల్ పంచాయతీలు ఉండవు. సో అందులోకి వెళ్ళిపోతే నోరు కూడా కాస్త కట్టుకుని ఉండొచ్చు. వీళ్ళు ఎలా మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోరు. ఇక్కడంటే మనకు నచ్చినట్టు ఎలా మాట్లాడితే అలాగా ఇంకా బాగా తిట్టి, ఇంకా బాగా తిట్టి, ఇంకా బాగా తిట్టని వెనక నుంచి దోస్తుంటారు. సో అందులోకి వెళ్తే ఆ పరిస్థితి ఉండదు. విధానపరంగానే మాట్లాడాల్సి వస్తుంది. సో ఒకవేళ పార్టీ ఓడినా గెలిచినా జాతీయ పార్టీ కాబట్టి ఆ ప్రయారిటీ ఉంటుంది. ఒకవేళ గెలిస్తే ఇక్కడ కాకపోయినా వేరే దగ్గర అయినా సరే మంచి బెర్త్ ఏమన్నా దొరికే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే గతంలో ఎవరైతే సీనియర్ రాజకీయాలు ఉన్నారో, రాజకీయ నాయకులు వైసీపీలో ఉన్నాయండి, లేకపోతే టీడీపీలో ఉన్నాయండి, చాలా దగ్గరగా సీఎంలకు దగ్గరగా ఉన్న వాళ్ళే పార్టీలు మారిన చరిత్ర ఉన్నది. గతం చెప్తున్న సత్యాలు ఇవన్నీ కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో కొడాలి నాని కూడా ఆ విధంగా అడుగులు చేస్తే సేఫ్గా ఉంటుందేమో. ఇప్పుడు వైసీపీలో ఉంటే ఏదో ఒకటి మాట్లాడాలి, బయటికి రావాలి, బయటకు వస్తే మళ్ళీ ఏమైనా ఈయన మీద అటాక్ చేస్తారేమో, ఏమైనా లోపల పెడతారేమో, ఎందుకు ఈ తలనొప్పి, అసలే అనారోగ్యంతో ఉన్నాము, అసలే ఆపరేషన్లు చేయించుకుని ఉన్నాము, ప్రశాంతమైన జీవితం గడపాలంటే నేషనల్ పార్టీలోకి వెళ్తే ఏదో అప్పుడప్పుడు ఇష్యూస్ వచ్చినప్పుడే వాళ్ళు రోడ్డు ఎక్కుతారు తప్పించి రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు. టీడీపీలో ఉన్నా, అలాగే జనసేనలో ఉన్న, వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతిరోజు రోడ్డు ఎక్కి మాట్లాడాలి. ఏ ఇష్యూ ఉన్నా సరే ఉండాలి. ప్రాంతీయ పార్టీల్లో ఇక్కడ వరకే, ఈ పరిధి ఇక్కడ వరకే ఉంటుంది కాబట్టి వాళ్ళు సీరియస్గా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే జాతీయ పార్టీలకు వెళ్ళిపోతే ఎప్పుడెప్పుడో వాళ్ళు పిలుపునిస్తుంటారు. అందులోని బీజేపీకి వెళ్ళిపోతే మరీ సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ దరిదాపుల్లో లేదు కాబట్టి వచ్చే ఎన్నికలు కూడా మళ్ళీ
బీజేపీ వచ్చే ఛాన్స్ ఉన్నదని జరుగుతున్న టాకు. మరి కాంగ్రెస్ పుంజుకుంటుందో లేదో తర్వాత అంశం. ఒకవేళ ఓడినా గెలిచినా బీజేపీలో ఉంటే ఎప్పుడు కూడా ఒక పర్మనెంట్ పోస్ట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఎందుకు హ్యాపీ అంటారండి? స్టేట్ గవర్నమెంట్ పోస్టు సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్కి ఆ వ్యత్యాసాలు చూడండి. ఆడిటర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్ అంటారు, అంటే ఆ ఫెసిలిటీస్ అలా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ అన్నది సెక్యూర్ పోస్ట్, హ్యాపీయెస్ట్ పోస్టు. సో స్టేట్ గవర్నమెంట్ కూడా మంచి పోస్టే, కానీ దీనికంటే అది పెద్ద పోస్టు. సో అందులో ఉద్యోగం దొరికితే చాలు, అంటే అందులోకి ఎంటర్ అయితే చాలు. ఆ తర్వాత ఈయన ఏదో లాబింగ్లు చేసుకుంటూ ఏదో కింద మీద పెట్టుకుని నడిపించుకోవచ్చు. ఆ పరపతి ఉంది కాబట్టి, ఆ పైసా ఉంది కాబట్టి. సో ఆ నేపథ్యంలో కొడాలి నాని కాషాయం కప్పుకుంటున్నారు. ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా? నీకెంత ప్రయారిటీ ఇచ్చాము, నేను సొంతం అనుకున్నాము, ఆయనేమో వల్లభనేని వంశీ అలా చేసాడు, నువ్వేమో ఇలా చేసావు, వెళ్ళిపోతానంటే మరి ఆయన ఊరుకుంటారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. జరుగుతున్న టాక్ నిజమైతే. కానీ కాషాయ కొడాలి అంటూ గుడివాడలో అయితే టాక్ మొదలైపోయింది. మరి ఆయన కప్పుకుంటారా లేదా అన్నది చూడాలి. ఇది ఈనాటి ది ఎడిటర్స్ ఎనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.